ఎందరో మహానుభావులు, త్యాగధనులు, మానధనుల జీవన స్ఫూర్తితో మన దేశ ప్రధానికి భారత ప్రజల ప్రేమజ్ఞాపికను అందించాలని, అది సమైక్యత సమగ్రతా రూపంగా ఉండాలని ఉన్నత ఆశయంతో ఈ మహాకలం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు శ్రీ ఎంఎస్ ఆచార్య గారు. మార్చి 4, 2010లో ఇద్దరు కళాకారులతో 448 గంటలు శ్రమించి దీనిని రూపొందించారు. ఏప్రిల్ 24, 2011లో హైదరాబాదులో మాజీ కేంద్ర మంత్రివర్యులు దీనిని ఆవిష్కరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ మరియు మరెన్నో అవార్డులను అందుకున్న ఈ కలం ప్రత్యేకతను చూడడానికి గిన్నిస్ బృందం 2016లో హైదరాబాద్కి విచ్చేసింది. 2016లో గిన్నిస్ పుస్తకంలో దీని ప్రత్యేకతను పొందుపరిచారు. అది మన అందరికీ గర్వకారణం. ఇందులో మణిపురి, భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, యక్షగానం, మోహిని ఆట్టం, ఒడిసీ నృత్య భంగిమలు మరియు ప్రపంచ సంగీత వాయిద్యాలు ఇత్తడితో చెక్కబడ్డాయి. ఇంతవరకు కూడా ప్రపంచంలో అతిపెద్ద కలంగా గుర్తించబడింది ఈ కలం. ప్రపంచ శాంతి, సౌభాగ్యం మరియు ప్రగతిని ఆకాంక్షిస్తూ దేశకీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల వారసుడిగా అంకితభావంతో భరతమాత సేవలో దేశాన్ని, ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోన్న అందరి నేస్తం శ్రీ నరేంద్ర మోడీ గారికి 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన శుభ సందర్భాన కుల, మత, భాష, ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా భారత ప్రజల ప్రేమ జ్ఞాపికగా, ప్రపంచ దేశాభిమానుల తీపి గుర్తుగా ఈ ప్రపంచంలోని అతిపెద్ద కలాన్ని అంకితం చేద్దాం. భారత్ మాతాకీ జై! జై జవాన్, జై కిసాన్.